హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మటన్ పులుసు అండి. మటన్ కర్రీ వండుకుంటాం, ఫ్రై చేస్తాం, పచ్చడి చేస్తాము. అదే పులుసు పెట్టుకున్నాం అనుకోండి, దగ్గరగా చాలా బాగుంటుంది. పులుసు రెసిపీని మనం చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీస్, వెజ్ బిర్యానీ, ఇట్లా ప్లెయిన్ బిర్యానీస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేద్దరు. కానీ ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముఖ్యంగా మనం పాయ అనుకుంటాం కదా, ఆ పాయ కాదు, మామూలుగా రెగ్యులర్గా కర్రీ వండుకునే మటన్తో పులుసు పెట్టుకోవచ్చు. దానికోసం 1/2 kg మటను, 3 మీడియం సైజు ఉల్లిపాయలను చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా, కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక మీకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమం వేసుకొని అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కాస్త యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసాం కదండి, ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఉల్లిపాయ అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకున్నామండి. 1/2 kg మటన్ కర్రీకి నేను చూపిస్తున్నాను కదా, అంటే మీరు మటన్ ఎక్కువ అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్సెస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా గరిటెతో కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోవాలి. మూత పెట్టేసి పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గనిచ్చుకోవాలి. ఈలోగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలండి పులుసు కోసం. చింతపండులో ఉన్న మడ్డితో పీసు, పెంకు పదార్థాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. చూడండి, మటన్లో ఆయిల్ అంతా కూడా ఊరుతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులో ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, కారం 1.5 స్పూన్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాలన్నీ మటన్కి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. చూసారా, మటన్ మిశ్రమం అంతా కూడా కారం పీల్చుకున్నాక 1 గ్లాస్ అంత వాటర్, జస్ట్ మన మటన్ మునిగేంత వరకు వాటర్ ఉంచుకొని బాగా కలిపేసుకొని కూర మసాలా అంతా కూడా పట్టేటట్టు మూత పెట్టేసి 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఇట్లా నురుగుగా వస్తుంది. కూర అంతా కూడా మటన్ ముక్క ఉడికిందా లేదా అనేది మనం చేతితో టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. మటన్ అనేది 50% పైనే ఉడికిపోవాలి. ఇట్లా మటన్ ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం 1 కప్ యాడ్ చేశాక కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా 1/2 స్పూన్ ఇప్పుడు యాడ్ చేసుకొని కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని పులుసు అంతా కూడా దగ్గర పడాలి కదా, అందుకని మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత పులుసు అంతా కూడా రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మటన్ పులుసుని మనం రైస్లో కానీ, చపాతీలో కానీ రైతాలాగా వేసుకుంటే ఆహా, చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. మటన్ కర్రీ తెచ్చుకున్నప్పుడు ఈసారి ఈ విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. మీకు ఇంకేమన్నా అడిషనల్ రిక్వైర్మెంట్స్ అనిపిస్తే, ఇంక ఇలా చేస్తే బాగుండు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చేయండి. ఇట్లానే లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.